ఆదిత్య వాళ్ళ ఇంట్లో అందరూ ఉంటారు. ఇంతలో సునంద వచ్చి అవును టెండర్ మనకే వచ్చింది అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ టెండర్ వచ్చింది కానీ మనకి లాభం కాదు నష్టమే అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అత్తయ్య నష్టం అంటున్నారేంటి అని చెప్పి అంటుంది. అవును మనకి వచ్చింది నష్టమే అని అంటుంది. దాంతో అక్కడ ఉన్న జీవన అయితే అదేంటి అత్తయ్య గారు అలా అంటారు, టెండర్ వచ్చాక నష్టం రావడం ఏంటి అని చెప్పి జీవన అడుగుతూ ఉంటుంది. దాంతో సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది, దీని అంతటికీ కారణం ఈ ఆనంది కారణంగానే మనకి నష్టం కలిగింది అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న ఆనంది ఆదిత్య వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న సునంద ఇలా అంటూ ఉంటుంది, ఎందుకంటే నేను 19,000 చెప్పి రాస్తే ఈ ఆనంది మాత్రం 10,000 వరకే రాసింది, అందుకే మనకి నష్టం వచ్చింది అని చెప్పి అంటుంది. అది విని ఆనంది ఒక్కసారికి షాక్ అయ్యి ఏంటి నేను అత్తయ్య గారు చెప్పినట్లుగానే రాసానే అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. ఇంతలో ఆ మాటలు వినగానే జీవన అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక సునంద ఆ మాట అనేసరికి ఆనంది ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళైతే అలా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న సునంద మాత్రం ఆనందిని అనరాని మాటలు అంటూ ఉంటుంది. దాంతో ఆనంది అయితే చాలా బాధపడుతూ అసలు ఇలా ఎలా జరిగింది, నేను అత్తయ్య గారు చెప్పినట్లుగా రాశానని చెప్పి అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.